రైట్. ఇంకా ప్రశాంత్, ఇప్పుడు నేషనల్ అవార్డు ఫస్ట్ పార్ట్కి వచ్చింది రైట్. ఇప్పుడు మీరు ఏకంగా ఆస్కర్ అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి మాట కూడా వైల్డ్ ఫైర్ లా అంటుకుంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైట్. ఆస్కర్ అంటే త్రిబుల్-ఆర్కి వచ్చింది, పుష్పకు కూడా వస్తుంది అని మీరు అనుకోవడంలో తప్పులేదు. వస్తుంది కదా సార్, వస్తుంది 100%. మీరు ఆన్ రికార్డ్ చేసుకోండి, ఆస్కర్ కూడా కొట్టే ఛాన్సెస్ బండికి ఉన్నాయి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలా ఉంది ఇక్కడ. ఆస్కర్ కూడా వస్తుంది. ఇది రాదు రాలేదనే వాళ్ళ నోరు కూడా మూసేటట్టు ఉంది ఇక్కడ యాక్టింగ్. సో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కనుక అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నా. రైట్. ఇక సినిమా విషయానికి వద్దాం, సినిమాలో డైలాగ్స్ విషయానికి వద్దాం. నిజంగా అంటే అసలు నిజంగా వివాదాలు ఉన్నాయా లేవా అనేది బయట మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. బట్ వాళ్ళ మాటలకి బలాన్ని చేకూర్చే విధంగా ప్రస్తుతం డైలాగ్స్ ఉన్నాయి అనేది సినిమా చూసిన అనలిస్టులు చెప్తున్నారు, సినీ ప్రేమికులు చెప్తున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా గట్టిగా చెప్తున్నారు రైట్. సో ఎవడిరా బాసు, ఎవడికి రా బాసు, వాళ్ళ తమ్ముడికి కొడుక్కి నేనే బాస్. బాస్ అంటే మనకు అందరికీ తెలిసిందే. సో సినీ ఇండస్ట్రీలో ఎవరిని అంటారు. బట్ యూనో అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రీఇటరేట్ వన్స్ అగైన్. నేను మొన్నే బాలకృష్ణది ఏంటంటే అన్స్టాపబుల్, దాంట్లో చూస్తే అల్లు అర్జున్ చెప్పారు చిరంజీవి అంటే ఆయనకి ఎంత అభిమానం రైట్. సో ఆయన చిరంజీవి చేసినవి ఏ రకంగా అల్లు అర్జున్ ఇంకా గుర్తుపెట్టుకున్నారని కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటారు రైట్. బట్ అట్ ద సేమ్ టైం చిరంజీవి మీద ఉన్న అభిమానం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముళ్ళకో లేకపోతే ఇంకోళ్ళకో లేకపోతే వాళ్ళ వంశానికి మొత్తానికి ఇచ్చే అవసరం లేదు కదా అన్న అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏం జరుగుతుంది? ఈ డైలాగ్స్ నిజంగా అనుభవించుకోవాల్సిన అవసరం ఉందా ప్రశాంత్? సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు సినిమాని సినిమా వేళనే చూడాలి సార్ మనం. సో సినిమా ఉన్నాయి కావచ్చు సార్, కొన్ని సీన్స్ ఉన్నాయి, దాన్ని మనం చూస్తున్నాం, నేను కూడా చూస్తున్నాను ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నా, అది వాస్తవమే. కానీ సినిమాని మన సినిమాలనే చూడాలి సార్. మీరు అన్నట్టు ఇప్పుడు చిరంజీవి గారి మీద బండి గారికి అభిమానం ఉంది. ఆయన ప్రతి స్టేజ్ మీద కూడా చెప్పాడు, నేను కట్టే కాలే అంత వరకు చిరంజీవి గారి అభిమాని అని చెప్తారు. సో ఆయన ఎక్కడ కూడా కించపరచలేదు. సో సబ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే ఇది రుద్దుతున్నారు. ఎలా అంటే నేను చూస్తున్నా రుద్దడం ఇప్పుడు కూడా ఇవ్వండి సార్. యాజ్ ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా నేను చూసి వచ్చాను. ఇది ఎలా రుద్దుతున్నారు అంటే మీరు చెప్పిన 2 వర్గాలుగా అయిపోయినాయి. యాజ్ ఎ బన్నీకి ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది సార్. మనం మాట్లాడుకుంటే తనకంటూ సపరేట్గా ఒక బేస్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఉంది. అందరు మెగా ఫ్యాన్స్ కాదా అర్జున్? లేదు సార్, మన అనుకోవడం తప్పు సార్. బన్నీకి సపరేట్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తన కష్టంతోని తాను ఎదిగాడు. సపోర్ట్ చేశారని అల్లు రామలింగ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళకో చరిష్మా ఉంది. సో వాళ్ళు కూడా ఎదిగారు. తనంతరం తన కష్టంతో ఎదిగాడు ఈరోజు. ఓకే, ఎస్ రైట్. చిరంజీవి గారి మీద అభిమానం ఉంది కానీ ఇక నాగబాబు గారి ట్వీట్ చూద్దాం ఒకసారి. దట్ దాంట్లో సినిమా అనేది ఏంటి, అసలు దాంట్లో ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళందరూ బాగుపడాలంటే సినిమాలు హిట్ అవ్వాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అంతా చెప్పి అల్లు అర్జున్ పేరు చెప్పడానికి రాని పెద్దరికం ఏం పెద్దరికం అని అడిగే వాళ్ళకి ఏదైనా సమాధానం ఉందా సార్? ఈ సినిమాలో కూడా ఉంది, పెద్ద పైన ఉన్నప్పుడు మనం ఈగోలకి వెళ్ళకూడదు అని అల్లు అర్జున్ చెప్తారు. దానికి కూడా ఆయన ఎవరికో చెప్పారు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మనం ఈరోజు మొహమాటం లేకుండా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఆయనకంటూ ఫ్యాన్ బేస్ ఉంది. 100% తనకంటూ ఓన్ గా బిల్డ్ చేసుకున్నాడు. తన కష్టార్థింది, ఆయన తన కష్టంతో తన ఎదిగినాడు. ఎవరు కూడా సార్ మూవీ బాగుంటేనే ప్రజలు వస్తారు. సో తన నటన నచ్చితేనే కదా సార్, తన నటన నచ్చితే తనకు అభిమానులు అవుతారు. తనకు ఓన్గా ఫ్యాన్ బిల్డ్ చేసుకున్నాడు. ఈరోజు నార్త్కి వెళ్తే చూశారు కదా సార్, నార్త్లో కేరళ, కర్ణాటక ఎక్కడ చూసినా ఆయనదే నడుస్తుంది మొత్తం. సో ఆ లెవెల్లో ఇప్పుడు కలెక్షన్స్ కూడా మనం ఈరోజు Day 1 చూసాం. ఈరోజు జస్ట్ వచ్చేటప్పుడు చూసేసాం సార్, Day 1 ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. త్రిబుల్-ఆర్ని కొట్టేసిందా? ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పుడు మనకు వస్తూనే ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా వస్తూనే ఉన్నాయి కదా సార్.